ఇది విజయవాడ 3వ నెంబర్ ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారం నుంచి నేను ఈ మచిలీపట్నం బండి ఎక్కి మచిలీపట్నం వెళ్తున్నాను విజయవాడ నుంచి. చూడండి, ఇప్పుడు బయలుదేరింది మన బండి. ప్లాట్ఫారం మీద మనకి బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, అనేక రకమైన ఆహార పదార్థాలు, టిఫిన్లు రైల్వే వాళ్ళు అరేంజ్ చేసినటువంటి వాటర్ పంపులు అన్ని మనకి ఇక్కడ కనపడతాయి. ఇది పైకి వెళ్తాయి బ్రిడ్జ్ అనమాట. ఇది చాలా నీట్ గా క్లీన్ గా ఉంది ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారం మీద ఇలా చూసుకుంటూ వెళ్తుంటే మనకి అటు 1వ నెంబర్ ప్లాట్ఫారం కనపడుతుంది మనకి. ఇవన్నీ చాలా శుభ్రంగా ఉంచారు వీళ్ళు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటారు అనమాట వాలంటీర్స్. ఎప్పటికప్పుడు ఏ చెత్త పడినా, ఏ బాటిల్ పడినా, ఏ కాగితం పడినా కానీ అది అలా శుభ్రం చేసి ఎప్పుడప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా పెడతాం జరుగుతుంది రైల్వే స్టేషన్కి. విజయవాడ రైల్వే స్టేషను చాలా క్లీన్గా ఉండటం జరుగుద్ది. ఎందుకంటే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నేషనల్ వైడ్గా రైళ్లు వస్తూ ఉంటాయి. ఇటు దక్షిణాదికి వెళ్ళడానికి కానీ, ఇటు ఉత్తరాదికి వెళ్ళడానికి కానీ, ఏ ప్రదేశానికైనా మనకి విజయవాడ నుంచి ట్రైన్స్ ఉన్నాయి. ఇది జంక్షన్ అన్నమాట. ఈ జంక్షన్ గుండా మనం ఏ రాష్ట్రానికైనా, దేశంలో ఏ మూలకైనా రైల్లో వెళ్ళొచ్చు. ఇంకా అనేక రైళ్లు మనకి ఇక్కడ కనబడతా ఉంటాయి. చూడండి, ఇంకో రైలు అక్కడ వెళ్ళటానికి రెడీగా ఉంది. ఇలా పట్టాలు మారుతూ మనం రైలు ముందుకు సాగుతుంది. ఇది చూడండి, ఇక్కడ చక్కగా రైలు బాణంలాగా వంగి మనకి కనబడుతుంది. చాలా అందమైన దృశ్యం ఇది. ఈ రైల్వే స్టేషన్లో మనకి దాటిన తర్వాత కనిపించే ప్రదేశం అన్నమాట ఇది. ఇవన్నీ రైల్వే క్వార్టర్స్ ఇలా కనపడతాయి మనకి. ఇది మచిలీపట్నం వెళ్ళే ట్రైన్ విజయవాడ నుంచి. చూడండి, ఇప్పటికప్పుడు అలా మెకానికల్ పట్టాలకి, రైలుకి చూసుకుంటూ ఉంటారు. ఏ కాస్త తేడా వచ్చినా వాళ్ళు ఎదురు ఫోన్ చేసి వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారు. విజయవాడ దాటిన తర్వాత ఇలా మనకి విజయవాడ కనపడుద్ది. కొద్దిగా అభివృద్ధి చెందినట్టు పల్లెటూరి వాతావరణం లాగా మనకి కనపడతా ఉంటాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు కాకుండా ఇలా 2-3 అంతస్తుల బిల్డింగ్ల వరకు మనకు కనపడతా ఉంటాయి. ఇది రైల్వే ట్రాక్ వేసిన తర్వాత కొత్తది కొన్ని ఇళ్ళు కిందకి వెళ్ళిపోయినాయి. ట్రాక్ ఏమో పైకి వచ్చేసింది. ఇది కొత్తగా వేసిన రైల్వే ట్రాక్ అనమాట. బ్రిడ్జి కూడా కొత్తగా ఉంది, చూశారు కదా. ఈ రైల్వే వాళ్ళ స్థలాలు అక్కడి వరకు ఉన్నాయి. మనకి ఖాళీగా ఉన్నాయన్నీ రైల్వే వాళ్ళ స్థలాలే. ఇది పైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనమాట. ఇది చూడండి, ఇవన్నీ మనకి ఇప్పుడు అపార్ట్మెంట్లు కొత్తగా నిర్మిస్తున్నారు. ఇంకా మనకి ఈ దృశ్యాలు ఇలాగా చూసుకుంటూ వెళ్తా ఉంటే మనకి విజయవాడ దాటిన తర్వాత అద్భుతమైన లొకేషన్స్ మనకి కనపడతా ఉంటాయి. చూడండి, ఇక్కడ రైలు ఎలా కనపడుతుందో, పూర్తి రైలు మనకి పక్కనే ఇంకో రైలు వెళ్తుంది. ఇది పాత పడిపోయిన రైల్లా ఉంది. పక్కన తీసుకెళ్తున్నారు. ఈ బాక్సులన్నీ కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇవన్నీ రీమోల్డ్ చేస్తారనుకుంటా. ఈ చూడండి, ఈ దృశ్యం ఎంత అందంగా ఉంది. ఇది మనకి చూస్తాకి చాలా బాగుంది కదా. 2 రైళ్లు పక్క పక్కన మనకి ఈ బ్రిడ్జి మీద కనబడుతున్నాయి. ఎంతో ఆహ్లాదభరితంగా ఉన్నటువంటి ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే మనం రైలు నుంచి ఎంతో ఆనందంగా ఉంటుంది మనకి. మనం వెళ్ళే రైలు కంటే ఆ రైలు చాలా పెద్దది ఉంది.
చూడండి ఎంత బాగుందో రైలు అది. ఇవన్నీ అన్ని బాక్సులు ఉండే దీంట్లో. మరి ఇది డిస్పోజల్ బాక్స్లా లేకపోతే ఇవి పనిచేసే వర్కింగ్లో ఉన్న బాక్స్లో అర్థం కావట్లేదు. ఇది చూడండి, ఇలా మనం దాటుకుంటూ ఇక్కడికి మనం స్టేషన్కి వచ్చాం. ఇది మధురానగర్ స్టేషన్. ఇది మధురానగర్ స్టేషను. మనం ఇప్పుడు మచిలీపట్నం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ తీస్తున్నటువంటి వీడియో ఇది. రైట్ సైడ్న మరి ఒక వీడియోలో మనకి ఉంది, అది చూడాలనుకుంటే మీరు చూడొచ్చు. ఇలా మధురానగర్ యొక్క అందాలు కూడా మనకి చాలా బాగా కనపడతాయి. ఎంతో ఆహ్లాదభరితంగా. ఇటువరకు సత్యనారాయణపురం అనే ఊరు ఇక్కడ ఉండేది, అది తీసేసి ఇప్పుడు ఈ మధురానగర్ లైన్ కలపడం జరిగింది. సత్యనారాయణపురం చాలా రోజులు పెట్టారు, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మధురానగర్ పెట్టడం జరిగింది. ఇంకా మనకి ఇది మధురానగర్ దాటిన తర్వాత మనకి ఇంకొక మంచి ప్రదేశం మనకి ఎదురు తగిలింది. అది చాలా బాగుంటుంది. అది కొండలాగా. ఇది చూడండి, రైలు పట్టాలు కొత్తగా వేసినాయి. దీంతో పాటే నేను ఆ వీడియో కూడా చూపిస్తాను. ఇది చూడండి, ఇది రోడ్డు పక్కనే కనపడుతున్నటువంటి ట్రాక్ ఇది. ఇదే గుణదల కొండ. ఈ కొండ మీదే మేరీ మాత గుడి ఉంది. ఆ పైన కనపడుతుంది కొండకెళ్ళే మార్గం అన్నమాట ఇది. ఈ గుణదలలో మనకి ఈ కాలువ పక్కనే ట్రాక్ ఉంటుంది. ఇది కూడా మనకి చాలా అందంగా సుందరంగా కనపడుతుంది. ఇది గుణదల అనే ప్రాంతంలో ఇక్కడ ఒక తిరణాలు, మేరీమాత తిరణాలు కూడా జరుగుతూ ఉంటాయి సంవత్సరానికి ఒకసారి. అప్పుడు అసలు ఈ రైలు ఖాళీ ఉండదు, విపరీతమైన జనాలు అక్కడికి రావడం జరుగుద్ది. ఇది చూడండి, ఈ రైల్వే ట్రాక్ పక్కనే ఇల్లు. వీళ్ళు మొత్తం ఈ రైల్ ట్రాక్ పక్కనే అన్ని ఖాళీ చేస్తుంటారు, బట్టలు ఆరేసుకుంటాం, బట్టలు ఉతుక్కుంటాం. చాలా ఏదో ఇక్కడ బాంబే రైల్వే ట్రాక్ లాగే కనపడుతుంది మనకి. ఇక్కడ చూస్తే ఉంటే బాంబేలో ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ. ఇది చూడండి, ఇవన్నీ వీళ్ళయే. ఇది ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.